సో వెల్కమ్ టు #యూ. సో ఈ రోజు సోనియా గాంధీ పుట్టినరోజు, అలాగే ఈ రోజు తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ సెక్రటరియట్లో. సో ఇవే కాకుండా ఏదైతే బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి ఆరోపణలు ఇవన్నీ వీటిపై మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ మహిళా సీనియర్ నాయకురాలు వరలక్ష్మి మనతో ఉన్నారు. సో వరలక్ష్మి గారు చెప్పండి, ముఖ్యంగా ఈరోజు మీరు సోనియా గాంధీ పుట్టినరోజు కాకుండా ఏదైతే తెలంగాణ తల్లికి సంబంధించి విగ్రహ ఆవిష్కరణ, సో ఏదైతే ప్రతిపక్ష నేతలు ఏదైతే ఎన్నిటి మీద ప్రచారం చేస్తున్నాం, ఏం చెప్తారు ఇవన్నీ మొత్తం మీద? ముందుగా మా తల్లి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఒకటి ఏంటంటే, మేము ఫస్ట్ నుంచి మేము గవర్నమెంట్ ఎప్పుడైతే ఏర్పాటు చేసుకున్న డే 1 నుంచి ప్రతిపక్షాలు మా మీద దాడి చేస్తున్నాయి. దాడి చేయడం అంటే ఏ విధంగా చేయాలి? ప్రజల సమస్యల మీద దాడి చేయాలి, కానీ వాళ్ళ అధికార దాహం వాళ్ళు కోల్పోయిన ఆ ఫ్రస్ట్రేషన్లో మా మీద దాడికి దిగుతున్నారు. ఎక్కడ చూసినా కూడా దాడి చేసి అనవసరమైన సోషల్ మీడియా కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. రెండవది ఏంటంటే, మేమైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినప్పుడు కూడా ఇలానే చేసిళ్ళు. నేను ఒకటి చెప్తున్నా బీఆర్ఎస్ నాయకులకు, కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, కనీసము 10 సంవత్సరాల నువ్వు రాష్ట్ర గీతాన్ని కూడా నువ్వు చూపించలేదే, ప్రజలకి వినిపించలేదే, రాష్ట్ర గీతాన్ని పాడుకోనే సిచ్యువేషన్లో కూడా మనం లేకుంటే. మేము ఫస్ట్ మా గవర్నమెంట్ ఏర్పడ్డాక, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారు సీఎం గారు రాష్ట్ర గీతాన్ని ఆలపించింది, ప్రజలకు అందించిండు. అది ఆరోజు కూడా ఇలానే విమర్శలించిండు. మేము ఏ పని చేసినా, మంచి పనులు ఎన్నో పథకాలను కూడా మేము ఇనాగ్రేషన్స్ చేసిన, ఏది చేసినా దాని మీద వాళ్ళు ఒక విధమైన దాడి, మాటల దాడి కావచ్చు, ఎదురు దాడి కావచ్చు, ఏ రకమైన దాడి చేస్తున్నారు అనేసి ప్రజలు గమనిస్తున్నారు. ఈరోజు తల్లి సోనియా గాంధీ విగ్రహ ప్రతిష్టన సెక్రటేరియట్లో మేము అట్లా అంటే, మేము ఒకవేళ ఆయన పెట్టిన విగ్రహాన్ని కూల్చేయాలి, ఆయన చేసిన వాటికి మేము చేస్తున్నామని అంటే అలా కాదు కదా. అట్లాంటి సెక్రటేరియట్ కూడా ఉండకూడదు. ఎందుకంటే అది ఆ రూపకల్పన ఎట్లా ఉంది, సెక్రటేరియట్ ఏ విధంగా కట్టిండు, ఏదో రాజులు వెనకట వాళ్ళు కట్టిన విధానం దానిలో కనిపిస్తుంది మనకి. అలా కాదు. ఈ కేసీఆర్ ఏం చేసిందంటే, తెలంగాణ తల్లిని రూపొందించలేదు, అక్కడ తెలుగు తల్లి రూపమే తీసుకున్నాడు ఆయన. నేనేమంటున్నానంటే, తెలుగు తల్లి రూపం తీసుకున్నాను అంటారు, మరి మీరు ఏ రూపం తీసుకున్నారు తెలంగాణ తల్లిని? అచ్చమైన తెలంగాణ తల్లి రూపం తీసుకున్నాం. అక్కడ మా తెలంగాణ తల్లిని మీరు 200 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాల క్రితం చూసినా కూడా మా తెలంగాణ తల్లి, ఆడబిడ్డ తల్లి ఎలా ఉన్న రూపం అక్కడ కనిపిస్తుంది స్వచ్ఛందంగా. బతుకమ్మ అనేది వచ్చింది మధ్యలో, మేము కాదంటలేము, కానీ అచ్చమైన తెలంగాణ తల్లి రూపం ఏందనేది స్టడీ చేసి ఆ రూపశిల్పి దాన్ని రూపొందించడం జరిగింది. ఇది ఒకటే గ్రహించాలి. ఏంటంటే, కేసీఆర్ ఏం చేసిందంటే, ధనవంతులకే పట్టం కట్టిండు, ధనవంతులకే అన్ని ఇచ్చిండు, పేదవాళ్ళని చూడలేదు, మధ్యతరగతి వాళ్ళని చూడలేదు. ఆ విధంగా ఆయన ఆలోచన విధానం తగ్గట్టుగా ఆయన ఆడంబరంగానే చూపించిండు. ఆడంబరంగా అంటే ఆదర్శం చాలా ముఖ్యంగా ఆడవాళ్ళకి, మా తెలంగాణ ఆడబిడ్డలకు, మేము తెలంగాణ ఆడబిడ్డలమే, మా రూపాన్ని మేము అంటే ఆడంబరంగానే చూసుకోవాలనుకుంటాం, కానీ ఆదర్శవంతంగా కూడా కనబడాలని మాకు చాలా కోరిక ఉంటుంది. అంటే అన్ని రాష్ట్రాల, దేశంలో, ప్రపంచంలోకి వెళ్ళా తెలంగాణ ఒక విధమైన ప్రతిష్టాత్మకమైన ఒక మంచి నినాదం ఉంది, పేరుంది. దాన్ని కాపాడుకునే దిశలో మా తెలంగాణ మహిళలను కూడా ఉంటాం. ఏ మహిళలు కించపరచను, బట్ మా తెలంగాణ ఔన్నత్యాన్ని ఆదర్శప్రాయంగా తీసుకొని ఈ రోజు తెలంగాణ తల్లిని రూపొందించడం జరిగింది. మీరు ఏదైతే మహిళల పట్ల మీరు మాట్లాడుతున్నారో, మీరు మా మహిళా కాంగ్రెస్ నేత కదా, సో మీరు మహిళలకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతవరకు న్యాయం చేసింది? తులం బంగారం ఎక్కడ పోయింది, అలాగే 2500 రూపాయల పింఛన్ ఎక్కడ పోయిందని చెప్పేసి నిందిస్తున్నటువంటి పరిస్థితి. సో దీనిపై ఏం చెప్తారు మీరు ఒక మహిళగా? నేను ఏమంటుంటే, ఆ ప్రభుత్వం ఏర్పడ్డాక ఫస్ట్ చేసింది మహిళల కోసమే చేసినాం. మహిళలకు ఉచిత ప్రయాణం ఇచ్చేసి, బస్సు ప్రయాణం కల్పించేసి 2500 రూపాయలు వాళ్ళకు మేము ఇస్తా అన్నాం. ఆమె ఇస్తాం కూడా ఖచ్చితంగా. తులం బంగారం 1,00,000 రూపాయలతోటి మళ్ళీ తులం బంగారం కూడా ఇస్తామని ఇస్తాము. ఆర్థిక పరిస్థితి దోపిడీ జరిగింది 10 సంవత్సరాలలో. చాలా ఘోరమైన విప్లవమైన విధ్వంసకరమైన దోపిడీ చేసిండు కేసీఆర్. ఆస్తిని చాలా ధ్వంసం చేసిండు. అన్ని అక్రమంగా వాళ్ళ ఆస్తులు దోసుకున్నారు. కాబట్టి ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగాలేక అయినా కూడా మేము వాళ్ళకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. దానికి ఒక్కొక్క ఇంటికి, ఒక్కొక్క మహిళకు 2,500 కాదు, 5,000 రూపాయల బెనిఫిట్ జరుగుతుంది. ఏంటంటే, మేము ఇచ్చిన హామీలలో ఏం నెరవేర్చాలంటే ఏం నెరవేర్చలేదండి. రైతు రుణమాఫీ చేయలేదా, ఇంటిగ్రేటెడ్ స్కూల్ చేయలేదా, స్కూల్స్, వైద్యము, విద్య, అన్ని రకాలైన అభివృద్ధి జరిగింది ఇక్కడ 1 ఇయర్లో చూసుకుంటే. ఇదంతా పక్కకు పెట్టేసి, అభివృద్ధిని పక్కకు పెట్టేసి, అనునిత్యం ప్రజల్లో ఉన్న నాయకులు, మా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రతి ఒక్క నాయకులు, కార్యకర్త ఉన్నా లేకున్నా కూడా మేము ప్రజల్లోనే నిలబడుతున్నాం, ప్రజల తరపునే నిలబడుతున్నాం. మీరు 10 సంవత్సరాలు ఎక్కడ కనిపించిందా? ఏ మంత్రి కనిపించిందా? ఒక క్యాబినెట్ మీరు నిర్వహించుకోలేకపోయేళ్ళు,
అసెంబ్లీ నడిపించుకోలేకపోయిళ్ళు, కనీసం ప్రజల లోపల మీ మంత్రులు తిరగలేకపోయిళ్ళు. ఎంతసేపు ఆస్తిని ధ్వంసం చేసుకుంటా, నష్టం చేసుకుంటా, ప్రజల సొమ్ము దోచుకుంటా మీరు పరిపాలన సాగించిన బీఆర్ఎస్లకు నైతిక హక్కు లేదు అని నేను అంటున్నా. ఖచ్చితంగా వాళ్ళు నైతికంగా ఏ రోజో ప్రజల లోపల ఓడిపోయిళ్ళు. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి, ఇలాంటి దాడులకు పాల్పడకండి, మేము చేస్తున్న అభివృద్ధిని మీరు వేచి చూడండి, చూసిన తర్వాత 5 సంవత్సరాలు అయిన తర్వాత మాట్లాడండి, కానీ ఇప్పుడు మాట్లాడే నైతిక హక్కు లేదు. 6 గ్యారంటీలు ఎంతవరకు పూర్తయ్యాయని ఈ ఉత్సవాలు జరుపుతున్నారు. అలాగే బీజేపీ కూడా ఏమంటుందంటే 6 గ్యారంటీలు 66 అబద్ధాలని నినాదంతోనే ఒక సభ కూడా నిర్వహించడం జరిగింది. సో దీన్ని ఎలా చూడొచ్చు? నేను ఏమంటున్నంటే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటున్నా. వాళ్ళు ఇక్కడ మాట్లాడుకునే మాటలు, కేంద్రంలో వాళ్ళు చేసే దొంగ నాటకాలు అన్ని అర్థమైపోతున్నాయి. మొన్న ఎలక్షన్లనే అర్థమైపోయినాయి, పార్లమెంట్ ఎలక్షన్లనే. బీజేపీకి దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే, తెలంగాణకు మోదీ గారు ఇన్ని మంత్రి పదవులు ఇచ్చిల్లు కదా వాళ్ళకి, కేంద్ర మంత్రులు, మరి ఎందుకు మీరు తీసుకురావట్లేదు? మన తెలంగాణను ఎందుకు అభివృద్ధి చేయడానికి ఇన్ని లక్షల కోట్ల కేసీఆర్ ముంచిండు కదా, మరి మీరు బాగు చేయొచ్చు కదా. అది చాతగాక ఎదురుదాడి, వాళ్ళతో పాటుగా వీళ్ళు కూడా ఎదురుదాడి చేస్తున్నారు. ఏమనంటే మా రేవంత్ అన్న మా పీసీసీగా ఉన్నప్పుడు ఎంత కష్టపడ్డాడో, ఇప్పుడు కూడా ఒక సీఎంగా అంటే పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమమే, ప్రజల అభివృద్ధి కోసమే ఈ తెలంగాణ రాష్ట్రం ఇంత అప్పుల పాలైపోయింది, ఊబిలోకి కూరుకుపోయింది కాబట్టి ఆయన కేంద్రంకి వెళ్ళి అక్కడ నరేంద్ర మోడీ గారిని, కేంద్ర మంత్రులను కూడా అడిగి నిధులు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేస్తున్నారు. కానీ వీళ్ళు పనులు చేయకుండా ఈరోజు మళ్ళీ ఇక్కడ మాట్లాడడం అనేది అది చాలా మన దురదృష్టకరం అనుకోవాలి, తెలంగాణ ప్రజల దురదృష్టకరం.